హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మీకు మంచి వీడియో చూపిస్తున్నాను. ఏంటి తినేస్తుంది? సున్నుండ అనుకుంటున్నారా? ఇదైతే సున్నుండ మాత్రం కాదండి. ఏంటో గెస్ట్ చేయండి. ఇది తిని చాలా రోజులు అవుతుంది. చాలా రోజులే కాదు, చాలా సంవత్సరాలు కూడా అవుతుంది. దీని పేరు వచ్చేసి రోటి సరివిడి ఉండ అంటారండి. మా నాన్నమ్మ గారు అయితే చేసేవారు. చాలా ఇష్టం నాకు ఈ రెసిపీ. ఇదిగోండి, ఈ పిండి చూసారా? ఇదేనండి దంపుడు బియ్యంతో చేసిన పిండి. అదే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. ధాన్యాన్ని ఉడకబెట్టి వాటిని మిల్లి దగ్గర ఆడించి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దీంట్లో కొబ్బరికూరు బెల్లాన్ని యాడ్ చేసి ఉండలుగా చుట్టాలి. దీన్ని రోట్లో చేస్తారు, అందుకు దీన్ని రోటి సరివిడి అంటారు. మా సైడ్ అయితే దంపుడు బియ్యం అంటారండి. ఆ బియ్యంతో అయితే చేస్తారు. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు తినేదాన్ని. మా నాన్నమ్మ గారు చేసేవారు. మాకు ధాన్యం పండేవి, పంట చేలు ఉండేవి, మినువులు పెసలు అన్నీ పండేవి. అప్పుడైతే మా నాన్నమ్మ గారు ఇలా ధాన్యాన్ని ఉడకబెట్టి పిండి బియ్యం అన్నీ ఆడించేవారు. ఇడ్లీ రవ్వ కూడా ఆడించేవారు. పెద్ద పెద్ద డేషాలతో ధాన్యాన్ని అయితే ఉడకబెట్టి ఆడించేవారు. మిల్లుకి పంపించి అది ఇడ్లీ రవ్వ అయితే చేసేవారు. షాప్ దగ్గర అయితే ఇడ్లీ రవ్వ ఎప్పుడు కొనేవారు కదండి. సొంతంగానే ఇడ్లీ రవ్వ కూడా చేసేవారు పెళ్ళిళ్ళకి. అదిని ఈ రెసిపీ అయితే మా అత్తయ్యలకు కూడా చాలా ఇష్టం. మా నాన్నమ్మ గారు ఎప్పుడు చేస్తూ ఉండేవారు. ఇది కడుపుతో ఉన్న వాళ్ళు కూడా తింటారండి. స్పెషల్ స్వీట్ ఇది. మా వీరు కడుపులో ఉన్నప్పుడు కూడా మా అమ్మ అయితే చేసి పెట్టారు నాకు. ఇదిగోండి చూడండి, నా కోసం అయితే మా అత్తయ్య గారు ఈ పిండిని అయితే ఉంచారు. నేను వచ్చాక వండలు చుట్టుకుంటానని. ఇలా కొబ్బరికూరు బెల్లం కలిపి అయితే చేసుకోవాలి. పిండి అయితే ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. బియ్యం పిండి కొబ్బరి వేస్తే మరి స్మెల్ వస్తుంది కదా, అందుకైతే కొబ్బరిని ఇలా బెల్లాన్ని కలిపి అయితే వండలు చుట్టుకోవాలి. ఇవైతే ఎన్ని డేస్ ఉంటాయో నాకైతే తెలీదు. అన్ని రోజులు కూడా నేను ఉంచను, వీటిని తినేస్తాను వెంటనే. సున్నుండల కన్నా నాకు ఈ రెసిపీ అయితే చాలా ఇష్టం. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ బియ్యం దొరికితే తప్పకుండా చేసుకోండి. ఈ రెసిపీ మీకు కానీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని అయితే రోటి సరివిడి ఉండ అంటారు, కొంతమంది రోరు సరివిడి అంటారు. ఇవి ఇంకా మా పిల్లలకి తెలియదు, టేస్ట్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు. వాళ్ళకి కూడా తినిపించాలి. అలాగే బలం కూడా. ఇది చిన్నప్పుడు చాలా స్వీట్ మెమరీస్ ఉండేవండి. మాకు పెద్ద గాది ఉండేది. గాది అంటే దాంట్లో ధాన్యాన్ని అయితే దాస్తారు. పెద్ద చేను ఉండేదండి. ఆ చేను ఊడ్చేసి మొత్తం ధాన్యం అంతా ఇంటికైతే తీసుకొచ్చేసేవారు. ఆ గాదిలో కొంచెం తీసుకుని మొత్తం బస్తాలు ధాన్యం అంతా కొంచెంలో అయితే గాదిలో దాసేవారు. ఆ గాది లోపలికి నేనైతే వెళ్ళేదాన్ని. ఆ లోపల నుంచి ఈ ధాన్యాన్ని అంతా తీసుకుని లోపలికి వేసేదాన్ని చిన్నప్పుడు. అలా చిన్నపిల్లల్ని గాదిలో దింపేవారు. అలాగే చిన్నప్పుడు ఏదైనా అల్లరి చేస్తే పెద్దలు కొడతారు కదా, అలాంటప్పుడు అందులో దాక్కునేవారంట మా పెద్దవాళ్ళు కూడా. అంటే డాడీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు. అలా ఆ గాదిలోంచి ధాన్యం బయటికి తీసినప్పుడల్లా, అంటే రైస్ కోసం ధాన్యాన్ని బయటికి తీసుకుంటాం కదా, అప్పుడైతే వేరేగా మా నాన్నమ్మ గారు అయితే వేరే తీసి అటుకులు కూడా ఆడించేవారు. అటుకులు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు అన్ని రెడీమేడ్ అటుకులు దొరుకుతాయి. అవైతే చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. అప్పటికప్పుడు పంటది ధాన్యం వస్తుంది కదా కొత్తగా, అవైతే ఆడించేసి డబ్బాల్లో పోసేసి ఉంచేవారు. నాకు చాలా ఇష్టం అటుకులు అంటే. మీతో మాట్లాడుతూనే లడ్డూలన్నీ చుట్టేసాను. ఇదిగో చిన్న చిన్న లడ్డూలు చుట్టేసుకున్నాను నా కోసం ఇవన్నీ. సున్నుండలైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. సున్నుండలు అయితే ఇవైతే మనకు అస్తమానం దొరకవండి.
ఈ రెసిపీ తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలకి టేస్ట్ చేయిస్తాను. ఇదేదో స్పెషల్ స్వీట్ అని చెప్పాలి, లేదంటే తిన్నంటారు. ఇదిగోండి కొంచెం పిండితో అయితే ఇన్ని లడ్డూలు చుట్టేసాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బియ్యాన్ని ఫ్రై చేసేసి మిక్సీ పెట్టేయండి, అప్పుడు కూడా ఈ టేస్ట్ అయితే వచ్చేస్తుంది నాకు తెలిసి అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.